సో మనమందరం ఇక్కడ ఎందుకు వచ్చాం? క్వశ్చన్ అర్థమవుతుందా? మనమందరం ఇక్కడ ఎందుకు వచ్చాం అనే దానికి ఉండాలి. మనం ఇక్కడ రావడానికి ఒకటి మైండ్లో అనుకునే వచ్చినాం. లేకపోతే ఫంక్షన్ ఉంటే ఫంక్షను, లేదనుకుంటే ఏదైనా మీటింగ్ పెడుతుండే మల్లేశం సార్ అనుకునే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాం. మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చాం? దీని గురించి అన్నా దాని గురించి అన్నా రెండు ఓకేటా? అంటే దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు లేకపోతే దీని ముచ్చట వినడానికి అయితే దీని గురించి వచ్చాం. లేదు అనుకుంటే ఈ ముచ్చట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు ఉంటాయంట. మరి మీతో పాటుగా నేను కూడా భోజనాలు చేస్తా. ఇంటికాడ ఇక్కడ భోజనాలు ఉంటాయని సార్ చెప్పేసరికి ఇక భోజనాలు ఇంటికాడ కూడా చేయలే, టిఫిన్ చేసి వచ్చిన. అవునా లేదా? సో ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి అందరికీ ఒక కోరిక ఉంటుంది. ఏమని? అందరు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా సంపాదించాలన్న ఒక ఆశ ఉంటుంది. అది ఏంటిది? ప్రపంచంలో ఎవడైనా కానీ 140 కాదు, ప్రపంచంలో ఎవరికైనా పొద్దుగా లేచినప్పుడు సాయంత్రం పడుకునే వరకు యుద్ధాలు చేస్తాం. అందరి యొక్క లక్ష్యం డబ్బు. అవునంటారు కాదంటారా? డబ్బు ఉంటే కింగ్, డబ్బు లేకపోతే జీరో. ఎసార్నో? సో డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే మన దగ్గర జబ్బును కూడా దూరం చేసుకోవచ్చు. డబ్బు లేదనుకో జబ్బు దూరం కాదు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే లక్షల డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అవునంటారా కాదంటారా? అవునా లేదా? ఇవాళ ఒకప్పుడు ఏంటంటే 100 రూపాయలు ఉంటే ఎక్కడైనా ఆర్ఎంపీ సార్ లాగా ఎక్కడో చూచుకొని వచ్చేటోళ్ళం. ఇక్కడ సార్ దగ్గర కనుక అది రోగం కనుక సెట్ కాకపోతే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలి. ఇవాళ డిస్టిక్లో ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్ పోతే 5,000 రూపాయలు 500 రూపాయలతో సమానమైంది. అవునంటారు కదా? ఓపీ తీసుకుంటే 500 రూపాయలు. నువ్వు అదే విధంగా టెస్టులు చేయించుకుంటా అంటే 1,500 2,000 రూపాయలు. మెడిసిన్కి ఒక 2,000 రూపాయలు. బయటకు వచ్చేటప్పుడు 200 మిగిలిందంటే 1 కేజీ దానిమ్మ, 1 కేజీ ఆపిల్. అప్పుడే గుర్తొస్తాయి ఇవి. సార్ వాసన లేదా? కేజీ దానిమ్మ, ఆపిల్ ఎప్పుడు గుర్తొస్తాయి అంటే అప్పుడే. ఎందుకంటే ఆరోగ్యం బాగలేనప్పుడు. మరి ఎందుకంటే ఈ ఇంజన్ నడవాలనుకుంటే దానికి కావాల్సిన అన్ని పంపించాలి. ఇది కూడా నడవాలంటే కంపల్సరీ ఉండాలి. నేను రీసెంట్గా 4 నెలలు అవుతుంది 33 లక్షల కార్ తీసుకున్నా. ఇది స్కూల్లో పెట్టి ఉన్నా. అది నడవాలనుకుంటే దాన్ని 2 నెలలు 3 నెలలకు సర్వీసింగ్ చేయించాలా వద్దా? చేయించాలి. 2 నెలలు 3 నెలలకు డీజిల్ అయితే డీజిల్ పోయించాలి, లేకపోతే కూలెంట్ అయితే కూలెంట్ పోయించాలి, సర్వీస్ అయితే సర్వీస్ చేయాలి. ఇక నేను కొత్తది కొనుక్కొచ్చిన అది నడుతుంది అంటే అది భ్రమ. అవునంటారు కదరా? ఎంత మంచి నేను మనిషి బక్కగున్నా స్ట్రాంగ్గా ఉన్నా అంటే నడవదు. లోపల ఏదో ఒక ఆర్గానిక్ పోయిందనుకో, ఏదో ఒకటి ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నాం, కరోనా టైం నుండి ప్రపంచంలో బంధుత్వాలు కూడా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జబ్బు వచ్చిందంటే డబ్బు ఎవడు కూడా ఇస్తలేడు. సార్ నువ్వు ఎట్లా తీర్పుతావు అన్న ఉద్దేశంతో కూడా ఇదైతుంది. సో ఆ విధంగా మనకి ఇవాళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇవాళ కంపల్సరిగా ఉన్నోడు కూడా లేకుండా అయిపోతారు. అవునా లేదా? నీకు సడన్లీగా ఉండి ఏదో గుండె మార్పిడి చేయాలి, 1 కోటి రూపాయలు అవుతుంది, భూములన్నీ అమ్మలు చేసి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయింది. ఎందుకంటే లోపల ఉన్న బాడీలో ప్రతి ఒక్క ఆర్గానిక్ కొన్ని లక్షలతోటి పరిమితమైనది. ఎస్ అంటారా కాదంటారా? నా కారు కనుక ఏదైనా పాటు పోతే కొనుక్కొచ్చే దుకాణాలు ఉన్నాయి, కానీ నా బాడీలో ఏదైనా పాటు పోతే మీరు కొనుక్కొచ్చుకునే విధానం ఉందా? అవునా లేదు సార్? ఎందుకంటే ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా మనం పరిశీలిస్తేనే అవుతుంది. సార్ చెప్పినట్టు ఇవాళ ఆధునిక జీవన విధానంలో ఎలా అయిందంటే ఈ ఉరుకుడు పరుకుడు విధానంలో ఇవాళ పీల్చే గాలి టోటల్ పొల్యూషన్. సార్ ఎక్కడైనా స్వచ్ఛమైన గాలి వస్తుందా? ఇవాళ ఇంత బేగంపేట సిటీని దాటి ఇవాళ బేగంపేటకు వస్తే ఇక్కడ కూడా స్వచ్ఛమైన గాలి లేదు. ఎంత డస్ట్. సార్ సో అదేవిధంగా మనం పీల్చే వాటర్, మన తాగే వాటర్ కూడా టోటల్ పొల్యూషన్. సార్ ఎందుకంటే ఇవాళ బోర్ నుండి వచ్చే వాటర్ ఎవ్వడు కూడా పల్లెటూరులో తాగలేం. ఎక్కడో ప్యూరిఫైయర్ మిషన్లు పెట్టిరు, 20 లీటర్ల బాటిల్ పట్టుకొని వస్తున్నాం. అవునంటారు కాదంటారా? మారింది దానికి. అవునా లేదా? అదే మనం ఇవాళ తీసుకునే ఫుడ్ కూడా ఏది తీసుకోవాలనేది కూడా ఆలోచన లేదు. అవునా లేదా? సో ఇవాళ ప్రతి ఒక్కప్పుడు పూర్వకాలంలో ఎలా ఉందంటే ఫ్రెష్గా కూరగాయలు వచ్చేది, ఫ్రెష్గా పోయి తెంపుకొచ్చుకొని అప్పుడే వండుకునేటోళ్ళం. పచ్చకూర అయినా బెండకాయనా ఏదైనా. ఇవాళ ఒక్కొక్కరు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు ఒక్కటేసారి తీసుకొచ్చుకుంటున్నాం. అవునంటారు కాదంటారా? సో ఇవాళ మనం అండే ఒక ఆయిల్ తోటి మిగతా అన్ని డిసీజులు సార్. ఎందుకంటే ఒక 3-4 కిలోల పల్లి నూనె పట్టిస్తే 1 కేజీ ఆయిల్ వస్తుంది. కానీ ఇవాళ ఏంది 4 కిలోల పల్లీలు అంటే దగ్గర 400 రూపాయలు. ఇవాళ మనకేది ఫ్రీడమ్ ఆయిల్ ఎంత 120-130 దొరుకుతుంది. సాధ్యమవుతుందా? 90% కల్తీ. మరి ఈ కల్తీ వాళ్ళను గవర్నమెంట్ అరికట్టచ్చు అంటే గవర్నమెంట్ అరికట్టలేదు. అలా అరికడితే ఈ జాబ్ చేసేలో 1 నెల జీతం కూడా ఇవ్వదు. ఎందుకంటే దాన్ని 18% GST
నువ్వు ఏ వస్తువులు కొన్నా 18% GST కట్టాలి, 9% స్టేట్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ 9% కట్టాలి. నువ్వు కనుక కల్తీ చేస్తున్నావు అంటే నేను నీకు ఏం రూపాయి కూడా కట్టాను అంటది. ఇవాళ ఫార్మా మెడిసిన్ చూడండి, ఎవరు ఏం తయారు చేస్తున్నారో తెలియదు. ఇది మింగుమని డాక్టర్ చెప్తే పటాపట్ పొద్దుగల 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3 అవునంటారు కదా సార్. ఇక్కడ మనం మంచి విషయాలు మాట్లాడడానికి పెట్టుకున్న వ్యక్తి. సో ఇంత మంచి మీటింగ్ పెట్టుకున్న మల్లేశ్వర సార్కి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే నేను యాక్చువల్గా పెద్ద పెద్ద మీటింగ్లో 1000 మంది మాట్లాడే మీటింగ్లు ఉన్నాయి. నేను ఇప్పటికీ నా టీము ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట తెలుసుకోవచ్చు మీకు. ఎల్లారెడ్డిపేట పక్కకు వీర్నపల్లి ఒక మండల్ ఉంది. ఆ వీర్నపల్లి మండలంలో రంగంపేట అనే ఒక విలేజ్, ఒక మారుమూల విలేజ్ నుండి వచ్చి ఇవాళ 2 రాష్ట్రాలకు పెద్ద సార్లు అయినా. సార్ 2 రాష్ట్రాలు పెద్ద సార్లు అయినా ఇవాళ జస్ట్ నేను గతంలో ఒక కాలేజీలో చదువుకున్నా, దగ్గర 20 తరగతి కష్టపడి మా నాన్న రైతు కుటుంబంలో పుట్టి నా కొడుకు నేను చదివియాలి, నన్ను సాధకున్నా కానీ వాడు కట్టుకొచ్చే భార్యనైనా వాళ్ళ పిల్లనన్నా మంచిగా ఉంచుకుంటే నాకు సంతోషపడే వ్యక్తిని. నేను సాధించకపోయినా నా కొడుకు సాధిస్తే అది నేను సాధించిన అనుకుంటాను అనుకుని కష్టపడి మనం చదివిస్తున్నామా లేదా? సార్ ఇక్కడ మోటివేషన్ చేయడానికి ఇది కాదు, మన బతికేల్లో ఇదేమన్నా తోడు అవ్వకపోతుంది అన్నదే నా ఆలోచన. ఓకేనా? సో ఈ విధంగా కష్టపడి మన పిల్లలకు చదివిస్తున్నాం. ఇవాళ పిల్లలు చదివించేటప్పుడు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో వేల డబ్బులు ఖర్చు పెడుతున్నాం సార్. ఏదైనా ఉండకపోని 6 నెలల పంట వస్తున్న పంట పైసలు మొత్తం కూడా కొడుకులకు పెడుతున్నాం మనం. అవునా లేదా? ఎందుకంటే అతను ప్రయోజకుడు కావాలి. సో ఈ విధంగా మరి ఆ రోజుల్లో దగ్గర 22వ తరగతి చదువుకున్నా. ఏమైంది? 10వ తరగతి 10 సంవత్సరాలు చదివిన, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేసిన, 3 సంవత్సరాలు డిగ్రీ చేసిన, 2 సంవత్సరాలు MSc కెమిస్ట్రీ PG చేసిన, 2 సంవత్సరాలు ఇంకో PG చేసిన, టీచర్ జాబ్ రావాలంటే BD చేసిన, ఇక PhD చేస్తే పిల్లని ఇవ్వరు అనుకుని తొందర పెళ్లి చేసుకున్నా. అవునంటారు కదంట. అంటే వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. మనం ఎందుకంటే కాలక్షేపం టీవీ చూస్తే మనశ్శాంతి ఉంటుంది. ఇవాళ వచ్చే సీరియల్ అత్త కోడలని, అత్తని ఏ విధంగా డామినేషన్ చేయాలో, కోడలు ఏ విధంగా డామినేషన్ చేయాలని అన్ని కూడా చూపిస్తారు. అవునా లేదా? సో మంచి విషయాలు లైవ్గా మాట్లాడుకోవడానికి ఇది మంచి అరేంజ్మెంట్ చేసిండు. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ మీటింగ్లో రాను. నేను యాక్చువల్గా నిన్న హైదరాబాద్లో నిద్ర కూడా లేదు నేను. అయినా కానీ ఎందుకు వచ్చానంటే అతని డెడికేషన్, అతను సాధించాలన్న తపన అతని దగ్గర ఉంది. అవునంటారు కదా? దునియా పైన ఎవడు ఏమనుకుని నాకు తెలియదు, నేను చేసే పని మాత్రం చేయాలి. బస్ నేను చేసే పని మాత్రం చేయాలి. నేను బరాబర్ ఫంక్షన్ పెట్టుకుంటున్నా. ఆ ఫంక్షన్లో వద్దు సార్ ఎక్కడైనా స్కూల్లో పెడదామంటే ఇవాళ స్కూల్లో అయినా కానీ సార్ ఏమన్నా కానీ సార్ మనం చెప్పే విషయం 10 మందిలో కనీసం ఒక్కరికైనా అర్థం కావాలి. ఆ ఒక్కరి ద్వారా వేల మందిని మనము ప్రయోజకులు చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకున్న వేదిక ఈ వేదిక. ఓకేనా? మీరు నాకు కరెక్ట్గా ఒక ½ అన్ అవర్ టైం ఇస్తున్నారు. ఏం సార్? నాకు ½ అన్ అవర్ టైం ఇస్తారు. నేను 3 విషయాలు కోరుకుంటా. కొంచెం మీ ఫోన్లో ఏమైనా ఉంటే కొంచెం సైలెంట్లో పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లాస్ట్కి అడగండి. నేను చెప్పే ముచ్చట్లు మీరు వినండి. ఓకేనా? ఏం సార్? ఎందుకు సార్ అనుకుంటే మీ ముందు మాట్లాడే వ్యక్తి జస్ట్ 1 సంవత్సరంలో నెలకు 10 లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తిని నాకు గనక తిక్కలేసిందంటే ఇంకో సంవత్సరం తర్వాత 1 కోటి రూపాయలు కూడా సంపాదిస్తా. ఓకేనా? ఏ సార్? సాధ్యమవుతుంది. సాధ్యం ఒక్కరితోటి కాదు, మీలాంటి వాళ్ళందరూ చెయ్యి కలిపితే, నేను ఒక్కరిని చప్పట్లు కొడితే కొంతవరకే, మనం అందరు చప్పట్లు కొడితే వినటోని కూడా శబ్దంలాగా తయారవుతుంది. ఏ సార్? నో. సో ఆ విధంగా మరి నేను ఒక డిస్టిక్లో ఒక మారుమూల ప్రాంతంలో నాకు ఎవరో ఒకళ్ళు ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. చెప్పిన తర్వాత సరే బాగుంది అనుకుని నేను ఈ సిస్టంలో జాయిన్ అయ్యి ఒక్క మారుమూల ప్రాంతం నుండి ఒక మండలం దాటిన, ఒక డిస్టిక్ దాటిన, ఇవాళ నా దగ్గర 48 డిస్టిక్లకు నేను పెద్ద మనిషిని. ఎంత? ఏపీ తెలంగాణలో 48, మన తెలంగాణలో 31. ఇక ఇక్కడ నుండి ఆయన ఆంధ్ర పోయినా, ఆంధ్రలో ఏం చేస్తారు? కర్ణాటక పోతారు, ఇటు పోతే నిజామాబాద్ నుంచి ఏం చేస్తారు? మహారాష్ట్ర పోతారు. అంటే ఎక్కడ ఏ బిజినెస్ జరుగుతుందో తెలియదు. ఎక్కడనో బీజేపీ, ఎక్కడనో స్టార్ట్ అయిన బీజేపీ యావత్ భారతదేశంలో మొత్తం వచ్చింది. ఇక మనకు టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ లాగా మిగతా దాంట్లో పోదాం అనుకున్నారు. అంటే అనుకుంటే అవుతాయి. ఏమంటారు సార్? అనుకుంటే. సో ఆ విధంగా మన ప్రతి వ్యక్తి కూడా మనకి ఏం కావాలంటే ప్రతి వ్యక్తి కూడా కోరిక ఉంది, నేను మంచి ఇల్లు కావాలి. ఏమంటావు? మంచి ఇల్లు. సరే నువ్వు ఉన్న ప్రాంతంలో అయితే మంచి ఇల్లు కావాలి, లేదు అనుకుంటే మంచి సీటులో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రతి మనిషికి కోరికలు ఇవి. ఒక మంచి ఇల్లు ఉండాలి. మరి ఎంత మంచి ఇంట్లలో ఎవరు ఎంతమంది సాటిస్ఫాక్షన్ ఉన్నారు? ఇప్పుడు మనకి ఇల్లు ఉంది కదా, సో ఇల్లు కాకుండా ఇంకా మంచి ఇల్లు కావాలని కొన్ని కోరికలు ఉంటాయా లేదా? అంటే కోరికలు కూడా చంపుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎప్పుడైనా కనుక ఉంటే దూర ప్రాంతాలు పోవాలంటే ఒక కారు ఉండాలంటాం. ఆ కారు కూడా కొనుక్కునే పరిస్థితి కూడా మనం అనుకుంటే అవుతుంది, అనుకోకపోతే ఏది కాదు. సో ఈ విధంగా మన కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మనం జీవిస్తున్న జీవనంలో మనిషి 100 సంవత్సరాలు బతికే అవకాశం ఉండేది.
ఏమంటే సార్ మనిషి అనే వ్యక్తికి 100 సంవత్సరాలు బతుకుతాడన్న ఒక అవకాశం ఉండే. ఇప్పుడు ఎవరైనా బతకగలుగుతున్నారా? ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంవత్సరమే చెప్తుంది మీరు 64 సంవత్సరాలకే పోతారు బస్. వచ్చేటప్పుడు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేదాకా డబ్బు గురించి యుద్ధం చేసుకుంటా చక్కగా ఏం లేకుండా పైకి వెళ్ళిపోతారు. కానీ ప్రతి వ్యక్తికి అయితే కోరిక అయితే అవసరం, సంపాదించాలి, ఒక మంచి గుర్తింపు ఉండాలి, 10 మందిలో నాకు ఏది ఉండాలన్న ఆలోచన అయితే ఉంది, అవునా లేదా? సో ఆ విధంగా మన కంపెనీ ఏం చేస్తుంది, అసలు ఈ కంపెనీ ఎందుకు వచ్చింది, నన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు, నేను ఎందుకు చెప్పాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక ఇలా మాట్లాడుకుంటూ పోతే 24 గంటలు కూడా మాట్లాడతాను నేను, ఓకేనా? మనకి ఏది అవసరం ఉందో అదే అవసరానికి ఇక్కడ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఈ హెల్త్ అనే కంపెనీ అసలు ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు అనే పదాన్ని గనక చూసుకుంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వస్తాయి, అవునా? ఈ హెల్త్ అనే కంపెనీ ఏంటంటే ప్రతి అందరికి ఒక్కొక్క పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నా పేరు మోహన్ దాస్, మీ పేరమ్మా? మంజుల. అంటే మనిషి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు పెట్టారు, మరి కంపెనీ కూడా ఒక పేరు ఉండాలా వద్దా? అదే కంపెనీ పేరు హెల్త్ అనే ఒక కంపెనీ పేరు. అసలు ఈ హెల్త్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి వ్యక్తి కూడా హెల్త్ ఇద్దాం, ఆరోగ్యం ఇద్దాం. ఈ భారతదేశంలో ఆరోగ్యం అనేది లేదు, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా హార్ట్ స్ట్రోక్ ద్వారా చనిపోతున్నారు. ఒక్కొక్కసారి బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, థైరాయిడ్ వస్తుంది. ఇవి ఎట్లా వస్తున్నాయి అంటే మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ లేకనే వస్తాను. వేస్తాను వాస్తవం లేదా? ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ లో టోటల్ కలుషితం అయిపోయింది టోటల్. సో ఆ విధంగా మీరు తీసుకునే ఫుడ్ లో సార్ చెప్పినట్టు పోషకాలు లేవు, న్యూట్రిషన్ లేవు. ఏదో జ్వరం వచ్చిన తర్వాత దానిమ్మ ఆపిల్ తింటున్నాం, మరి ఎంతైనా కావచ్చు, అవునా లేదా? సో విధంగా కూడా మన కంపెనీలో ఏముందంటే మనకు హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అదేవిధంగా హాస్పిటల్ సర్వీస్ కూడా మనకు ముందు ఉన్నాయి. సో ఈ విధంగా మన కంపెనీ ఏం చేస్తుందంటే ఇక మనం అప్పటి వరకు మనకి ఏం లేదు, ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ నుండి కూడా ఒక హబ్ రెడీ అవుతాను. ఎందుకంటే పెద్దగా హాస్పిటల్ లాగా ఒక స్మాల్ వెల్నెస్ సెంటర్ కూడా పెడుతున్నారు. ఇలా 31 డిస్ట్రిక్ట్ 31 సెంటర్లు ఉన్నాయి. రేపు ఏదైనా ప్రాబ్లం ఉంటే సెంటర్లకు వెళ్ళొచ్చు. తర్వాత అదేవిధంగా ఇంకా చాలా రకాల ప్రోడక్ట్ వస్తున్నాయి. తర్వాత మనకు రోబోతో నడిచే హాస్పిటల్ మనది వస్తున్నాయి. ఇలా రకరకాలకు కూడా ప్రాజెక్ట్ ఉన్నాయి. మరి ఇవన్నీ బాగున్నాయి, అసలు ఏం చేయాలి? ఏం చేయాలి? ఫస్ట్ గ్రౌండ్ వర్క్ కట్టాలి. గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు సార్ ఏం చేసాడు, అమ్మా ఇది ఒక 5 నిమిషాలు మాట్లాడు, ఇది తింటే ఇది పర్ఫెక్ట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, దీంట్లో హెల్త్ క్లాస్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ అంటే మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. కానీ అక్కడ చాలా మంది ఏంటంటే ఒక్కరు ఇద్దరు ముగ్గురు చెప్పేసరికి గవర్ని గిన్ని చూసినా అనేసరికి మనం డిసప్పాయింట్ అవుతాం. ఇక అతను అన్న మాత్రం మనకు గట్లా ఉంటే మనం ముందుకు పోలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని గజాల ఇల్లు కట్టాలనేది మన సార్కి క్లారిటీ ఉంది. ఇది కట్టేటప్పుడు ఏం చేయాలి, ఎన్ని పిల్లర్స్ చేయాలి ఏంటనేది కూడా క్లారిటీ ఉంది. మరి ఇది స్టాండర్డ్గా కనీసం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గట్టిగా ఉండాలనుకుంటే ఏం చేయాలి, మంచి రాళ్ళు వేయాలి, మంచి కంకర్లు వేయాలి, మంచి ఇంటికి తీసుకురావాలి. ఇక వేరే టోళ్ళకి నీళ్లు పోయించుకుంటారు అనుకుని ఓనర్నే పోయించుకుంటారు ఈ మధ్యలో, వాస్తవం లేదా? మరి మనం ఇక్కడ సక్సెస్ ఏం చేయాలి, సక్సెస్ కావాలంటే నీకు తెలిసిన వాళ్ళు ఒక 3-4 చెప్పాలి. అలా ముగ్గురికి వేసినప్పుడు ఏం చేస్తామంటే మనం పునాది ఎంత గట్టిగా తవ్వుతే అన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు పైన, అవునా లేదా? నీ పునాది గట్టిగా లేకపోతే ఫ్లోర్ కూలబడతాయి. సో ఆ విధంగా నేనేమంటున్నా అంటే ఈ సిస్టంలో నాకు 10 రూపాయలు రావాలి, 10 మందికి నేను హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం గ్రౌండ్ లెవెల్ అవసరం. నేను గ్రౌండ్ వర్క్ నేను ఎగ్జిక్యూటివ్ ఐడి తీసుకున్నా, నాకు 1,00,000 రూపాయలు రావంటే రావు. ఇదేంత గంజాయి పట్టించే తోట కాదు ఇక్కడ. హెల్త్ ఏమైనా గంజాలు ఉన్నాయి ఇక్కడ, పని చేసుకుంటే పైసలు వస్తాయి, అవునా లేదా? సో పైసలు రావాలంటే ఏం చేయాలి, నోరు ఇప్పి చెప్పాలి. నోరు ఇప్పకుండా మూసుకుంటానంటే నీ ముచ్చట ఏం కూడా తెలియదు, అవునా లేదా? ఇప్పుడు అక్కడికి రా అంటే ఏం చేయాలి, మనం చెప్తేనే అక్కడికి పోతాం. ఇది చెప్పు ఎట్లా అంటే రాదు, అవునా లేదా? చాలా మంది ఏంటంటే నేను ఈ సిస్టంలో ఐడి తీసుకున్న తర్వాత నాకు పైసలు రావాలంటే రావు, పని చేయకపోతే ఏం రాదు. ఇవాళ పంట 3 ఎకరాలు వ్యవసాయం ఉంది, తూకం వేయంగానే పంట రాదు. తూకం వేయాలి, దాన్ని దున్నాలి, చేయాలి, చదువు చేయాలి, నాటేయాలి, దాన్ని మందు చల్లాలి. మన కొడుకు కన్నా ఎక్కువ చూసినప్పుడు మాత్రమే చేతికొస్తుంది. ఈ మధ్యకాలంలో ఏదైనా వర్షాలు పడ్డాయంటే గోయిందా, అవునా లేదా? వాస్తవం లేదా?
మరి ఇదే కంపెనీలో కనుక పని చేయాలనుకుంటే మా సపోర్ట్ ఉంటుంది. ఒక్కరు చేయవలసిన అవసరం లేదు. మనం అందరం కలిస్తే ఏదైనా చేయొచ్చు. అందరం కలిస్తే ఏదైనా చేయొచ్చు. దీనికి నడిపించడానికి మా సపోర్ట్ అందరికి ఉంటుంది. కానీ మీకు కావాల్సింది ఏంటంటే మీకు తెలిసిన వ్యక్తులు ఒక 4-5 ఎల్లైన మళ్ళీ పేర్లు రాస్తే ఆ మనుషులు ఎవరైతే మాకు దొరుకుతుంది. దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి ముచ్చట చెబుతాం. చెప్పిన తర్వాత ఇస్తాను. ప్రతి వ్యక్తికి 2 ఆప్షన్ ఉంది. పుట్టేటోడు పుడుతూనే ఉన్నాడు, పోయేటోడు పోతూనే ఉన్నాడు. ప్రతి వ్యక్తికి సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 2 ఉన్నాయి కదా. 3 ఆప్షన్ ఏమైనా ఉందా? లేదు. ఆ విధంగా నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక 4-5 కలిపియడానికి ఒక గ్రౌండ్ వర్క్ చేద్దాం. అయిన తర్వాత ఏమవుతుంది, గ్రౌండ్ పునాది తవ్విన తర్వాత ఏం చేయాలి, పిల్లర్లు వేయాలి. పిల్లర్లు వేయాలంటే ఏం చేయాలి, ఆ 3-4 ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా నీకు ఎవరైనా ఉంటే కనుక మనం ఎట్లా ఇంతకుముందు రాసుకొని చూపించామో మీరు కూడా ఎవరెవరైనా ఉంటే మీరు రిలేషన్లో చూపించమని మెల్ల పోవాలి. ఒకటేసారి రాకుండా ఏమంటే సార్ ఈ పర్సనాలిటీ ఒకటే రోజు వచ్చిందా, టైం పట్టిందా లేదా? సో అదే విధంగా ఏం చేయాలంటే ఆ తర్వాత ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టాలంటే పిల్లలు వేయాలి. మరి నీ కింద ఉన్న 5 నుంచి ఇంకో 5 రావాలనుకుంటే ఏం చేయాలి, ఈ 5 ద్వారా మళ్ళీ టీములు పెంచాలి. టీములు పెంచుతూనే పైసలు ఒక్కడు పని చేస్తే రావు. ఆ విధంగా ఏం చేయాలి, పిల్లలు వేసుకున్న తర్వాత ఏం చేయాలి, పైన స్లాబ్ వేయాలా వద్దా? స్లాబ్ వేసిన తర్వాత కదా సార్ పైన వెళ్ళాలి. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే మనం మెల్ల చేసే వాళ్ళు దొరుకుతారు. దాంట్లోనే ఒక 10 మంది అయితే 20 మంది అయితే 20 మందిలో మనం ప్రమేయం లేకుండా పని చేసే వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు మనకు మలేషియన్ సార్ నేను ఇంతవరకు ఒక్కటి రాలేదు, 50-60 మంది చేసి ఎంత 50-60 మందిని. అతని ఇన్కమ్ గురించి కాదు, ఈ కార్డు పట్టుకొని జీవితకాలం హాస్పిటల్ పోతే రేపు 40-50 వేలు తగ్గిందంటే డాక్టర్ మలేషియన్ సార్ మీరు వెళ్ళడం వల్ల నాకు 50 వేలు తగ్గిందని చెప్పుకుంటారని చేసి, లేదా ఎవరైనా పేషెంట్ పంపితే సార్ కావాల్సిన ఏవో వస్తూనే ఉంటాయి. అయినా కానీ అంతను ఆ విధంగా అనుకోలే, మీరు కార్డు తీసుకొని పోయి డిస్కౌంట్ తీసుకోండి, మంచిదా లేదా? సో ఆ విధంగా మనము కరెక్ట్ గా వర్క్ చేసుకొని మనకు కావాల్సిన వాళ్ళు కొంతమందిని మనం పరిచయం చేయించుకుంటున్నప్పుడు సంఖ్య పెరిగిన కొద్ది పైసలు అవునా లేదా? మనకింత పని చేసే వాళ్ళు ఎక్కువ పెరిగితే పైసలు, పని చేసే సంఖ్య లేదు నేను ఒక్కని చేస్తానంటే కొంతవరకు ఉంటుంది. సో ఆ విధంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఇంకా మనం చాలా ముందు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ఐడి తీసుకునే వ్యక్తికి మీకు తెలిసిన వాళ్ళని పరిచయం చేయండి. ఏమంటున్నా, తెలిసిన వాళ్ళని పరిచయం చేయండి, వాళ్ళకి విషయాన్ని తెలియజేద్దాం. మంచిదో చెడుదో వింటారు, విన్న తర్వాత మంచిదైతే మాతో వస్తారు, లేదు అనుకుంటే ఆ లక్షల రూపాయల హాస్పిటల్లో పెడతారు. అవునా లేదా? ఒక భరోసా కార్డు ఇప్పిస్తున్నాం, నష్టం ఏమన్నా లేదా? గవర్నమెంట్ చేయలేని పనులు మనం చేస్తున్నాం సార్. వాళ్ళ కుటుంబానికి 6 వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ పోతే మనం డిస్కౌంట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మనం ఎవరికైనా ఇబ్బంది కల్పిస్తున్నామా? లేదు సార్ నువ్వు 10,000 ఇవ్వండి నేను 1,00,000 రూపాయలు ఇస్తానని మాట చెప్తున్నానా? అవునా లేదా? సో ప్రతి వ్యక్తికి కూడా మా సార్ ఇంతకుముందే చెప్పాడు, ప్రతి వ్యక్తికి కోరిక ఉండాలంట. ఉండాలా వద్దా? ఏదైనా తినాలన్నా కోరిక ఉండాలి, బయటకు పోవాలన్నా కోరిక ఉండాలి. అవునా లేదా? ఏ పనులు చేయాలన్నా ప్రతి వ్యక్తికి కూడా కోరికలు ఉండాలి. మరి హెల్తింగ్లో పని చేయాలంటే కోరిక ఉండాలా వద్దా? మరి కోరిక ఉంది, ఏం చేయాలి? కొంచెం టైం తీరిక చేసుకోవాలంట. మా సార్ ఇంతకుముందు చెప్తాడు, కోరిక తీరిక ఓపిక 3 విషయాల గురించి చెప్పమంటాడు. కోరిక ఉంది, పని చేయాలన్న తపన ఉంది, కానీ కోరిక ఉంది కానీ నువ్వు టైం కేటాయించకపోతే తీరిక లేదు నీకు. నేను 3-4 చూపించమని నీకు టైం అడిగితే నీకు తీరిక లేదు. తీరిక లేనప్పుడు కోరిక వేయాలని అర్థమవుతుందా సార్? కోరిక ఉంది కానీ నువ్వు నా టైం ఇస్తలేవు, నువ్వు ఎట్లా ముందుకు పోతావు? కాబట్టి టైం ఇవ్వండి, కోరిక ఉండాలి, అదేవిధంగా తీరిక ఉండాలి. అదేవిధంగా ఇవి 2 ఉంటే సరిపోదు, ఓపిక కూడా మనకు అవసరం. పని చేయాలన్నా ఇప్పుడు డైరెక్ట్గా మంచంలో ఉన్న ముసలి మనకు కొంచెం ఏజ్ ఉన్న వ్యక్తిని పోయి నువ్వు పని చేయమని అంటే వర్కౌట్ అవుతుందా? సో ఆ విధంగా మనకు ప్రతి వ్యక్తికి ఓపిక కూడా అవసరం. ఇవి 3 ఉన్న కాడనే ఇప్పుడు పంట చేతికి రావాలంటే ఓపిక ఉండాలా వద్దా? నేను పెట్టగానే చేతికి వస్తుందా? సో ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే హెల్త్ కేర్ అనేది చాలా పెద్ద గొప్ప ప్రాజెక్ట్. మనకి తెలవడమే కాదు 10 మందికి కూడా తెలియాలి. ఏమంటారు సార్? 10 మందికి కూడా తెలియవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. సో మీకు డబ్బులు వచ్చిన కొద్దీ మంచి ట్రైనింగ్స్ ఉంటాయి. మంచి ఒకటేసారి ఈ పంటను తీసుకొని వచ్చిన ఈ చీర ఉంది సార్, ఈ చీరను ఒకటే రోజులో కాలేదు, దీన్ని ఎంత చెక్కుతే అది చీరలాగా అయింది. అర్థమైందా? ఇది ఇంతకుముందు మామూలుగా ఇది ఉన్నట్టుంది, ఒక బండ ఉంది, ఆ బండను తీసుకొచ్చి అయితే కాదు, దాన్ని చెక్కుతుంటే ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మను చెక్కినప్పుడు మాత్రమే ఆ బొమ్మ అవుతుంది. మన దాంట్లో కూడా పైసలు రావాలనుకుంటే 1-2-3 సార్లు కంపెనీ అక్కడక్కడ చిన్న మీటింగ్లు పెడుతుంటాయి. సో చిన్నవి చేసుకున్నప్పుడు మెల్లగా పోతుంటే డబ్బులు వస్తుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది, కార్డు కూడా 10 మందికి కూడా
మనం ఇది కల్పించినట్టు ఉంటుంది. ఓకేనా? ఎవరైనా చేద్దామా సార్? బాగుందా లేదా? నేను ప్రోడక్ట్ అమ్మడానికి రాలేదు, జస్ట్ మీ కుటుంబాలకు ఒక కార్డు ఇస్తే చేదోడు వాదోడుగా మేము భరోసా కల్పించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మనం రావడం జరిగింది. కాబట్టి సో ఇంత మంచి విషయాన్ని మన అందరికీ తెలియజేసిన మల్లేశ్వర సార్కి అయితే ఒకసారి క్లాస్. ఎందుకంటే డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులతో పాటుగా వాళ్ళకు హెల్త్ కూడా అవసరమే. హెల్త్కు సంబంధించిన ప్రోడక్ట్లు ఉన్నాయి. అదేవిధంగా డబ్బులు నేను పనిచేసుకుంటానంటే డబ్బులు కూడా సంపాదించవచ్చు. ఇవాళ మీ విలేజ్లో లక్షల మంది రోడ్లపైన తిరుగుతున్నాం. జాబ్ లేకుండా ఒకప్పుడు చదువుకున్న వ్యక్తి రోడ్లపైన కనిపించకపోదు విలేజ్లో. ఇవాళ చదువుకున్న వ్యక్తులు విలేజ్లో తిరుగుతున్నాం. ఎందుకంటే అవకాశాలు లేక లక్షలాది మంది రోడ్లపైన తిరుగుతున్నారు. అలాంటి అవకాశాలు ఇవ్వచ్చు. కొడుక ఇగో ఫలాని ఇది ఉంది, ఈ సార్ ఏదో చెప్తాడట, నువ్వు వినుమని అతన్ని కనుక ఆటంచుడు చేస్తే అతని జ్ఞానం పెరుగుతుంది, 10 రూపాయలు సంపాదించుకుంటాడు, సమాజానికి ఉపయోగపడతాడు. మరి అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల తిరుగుతలేరా? తిరుగుతున్నారు లేదా? లేదు సార్, నేను ఇప్పుడు ఇంతగా చదువుకుని ఒక 10,000 నౌకరీ ఇప్పిమంట. ఎవరైనా ఇప్పిస్తారా? కరీంనగర్ డిస్టిక్లో ఎక్కడ కూడా లేవు. ఎక్కడ ఉన్నాయంటే పెట్రోల్ పంపులు ఉన్నాయి, లేకపోతే హాస్పిటల్ ఉన్నాయి, లేకపోతే సెక్యూరిటీ గార్డుకు ఉన్నాయి తప్ప మళ్ళీ షాపులో ఎక్కడైనా పనిచేసుకుంటే షాపులో 10,000 ఇంటూ 30 రోజులు ఇంటూ 300 రూపాయలు. 300 రూపాయలతో నువ్వు ఇటు అటు పోవడానికే సరిపోతుంది. అవునా లేదా? సో అలాంటి దాంట్లో 10 మందికి 10 రూపాయలు ఇప్పించవచ్చు, ఆరోగ్యం ఇవ్వచ్చు, హెల్త్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి సో ఇది మంచి ప్రాజెక్టు. దీన్ని అందరు కూడా నమ్మాలి. నమ్ముతూనే కదా సార్. నమ్మకం లేకుండా ఎంత పెద్ద పని అయినా వేస్ట్ అవుతుంది. అవునా లేదా? ఇవాళ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నామా? 3 నెలల దాకా కూడా మనం అనుకోలేదు. అవునా లేదా? అప్పుడు గట్టి పార్టీ టీఆర్ఎస్ బీజేపీ ఉండే, కాంగ్రెస్ మామూలుగా ఉండే. అయినా కానీ 3 నెలల లోపల ఎందుకు వచ్చిందంటే గ్యారెంటీలు పట్టుకొని వచ్చినాం. ఎన్ని? 6 గ్యారెంటీలు. మరి ఇక్కడ 6గురికి గ్యారెంటీ ఇస్తున్నాం లేదా? మరి అయినా నమ్మరు. మనం కూడా అధికారంలోకి వద్దాం. ఓకేనా? ఇంకా ఎన్నెన్ని రోజులు. సో ఇలాంటి ప్రాజెక్టు గొప్పగా ఉంది. ఇట్లా ముచ్చట మాట్లాడుకుంటే 1-2 గంటలు ఉంటాయి. కాబట్టి జస్ట్ ఇది తెలవాలన్న ఉద్దేశంతో పెట్టుకున్నాం. మనం అందరం చెప్దామా లేదా? చెప్దాం. చెప్పుట్లో నష్టం లేదు. మనం ఎదుటి వాళ్ళకు ప్రయోజనం చెప్తున్నాం కానీ మోసపడితే మాట్లాడలేదు, మోసం లేదు. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. ఇంకా చెప్పుకుంటా పోతే ఇది ట్రైనింగ్ సబ్జెక్ట్ కాదు, నన్ను కలిపేయడానికి పెట్టుకున్న వేదిక. మిమ్మల్ని నేను చూద్దామని, మేము చూద్దామని. ఎందుకంటే ఇప్పటి వరకు జైన్ అయిన వ్యక్తులు నాకు ఒక్కరు కూడా తెలియదు, కానీ ఇవాళ చాలా మందికి నేను చూసాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఏజెంట్ ఎవరు ఉన్నారమ్మా? సార్ ఒక్కరు ఏజెంట్లు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఏజెంట్ సార్ ఏం అనుకోకండి, ఇక్కడ వస్తుంటేనే మనకు తెలుస్తుంది. ఛాంపియన్ ఏజెంట్ పోయి ఛాంపియన్, ఏజెంట్ మీద ఛాంపియన్. ముగ్గురు ఏజెంట్ కింద ముగ్గురు ఛాంపియన్. రోజు బేగంపేట హెల్త్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన డాక్టర్ మల్లేశం సారు ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, అదేవిధంగా ఛాంపియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 మేనేజర్లు ఉన్నారని సార్ చెప్తున్నారు. అయితే ఈరోజు మనం ప్రతి ఏరియాలలో మీటింగ్ జరుపుకుంటారు అన్నట్టు. అదే క్రమంలో సార్ కూడా, ఎందుకంటే బేగంపేట గ్రామంలో మాకు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే సార్ అని మన సీనియర్ సార్ మోహన్ దాస్ సార్ గారిని వినిపించడం జరిగింది. దానికి ఆయన గ్రేట్ లీడర్ కాబట్టి ఇక మన సమావేశానికి రావడం చాలా సంతోషకరం. మళ్ళీ ఏంటంటే సార్ ఇక్కడ మనం అందరం ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాము. అదే క్రమంలో ఇప్పుడు మనకు హెల్త్ అనే కంపెనీ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం, ఆరోగ్యం మెరుగుపరచుకోవాలి, డబ్బులు పోకుండా కాపాడుకోవాలి, ప్లస్ ఇంకా డబ్బులు కూడా మనం ఆదా చేసుకొని మన కుటుంబాలకు ఉపయోగపడే విధంగా మన డబ్బులు కూడా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఈ కంపెనీ మన సిఓ గారు లక్ష్మణ్ సార్ గారు ద్వారా ఈ కంపెనీ మన మోహన్ దాస్ సార్ ఈ మొత్తం తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలకు సీనియరు, దాదాపు చాలా మందిని ఇలా మన ఎగ్జిక్యూటివ్లను తయారు చేసాడు, లీడర్లను తయారు చేసాడు. దాని ద్వారా చాలా మంది లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు, 10ల మంది కార్లు సంపాదించుకునే స్థాయికి వచ్చారు.
అదే మాదిరిగా మన మల్లేశం సార్ ఇందులో ఎంటర్ అయినప్పటి నుండి క్రమక్రమంగా ఆయన మేనేజర్ స్థాయికి వచ్చేసారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఛాంపియన్లను కానీ మన తర్వాత మేనేజర్లను కూడా తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏందనంటే కంపెనీ మనము ఇంతకుముందు గతంలో చాలా రోజుల నుంచి చూసినట్లయితే డబ్బులు ఒక తక్కువ అంటే 100 రూపాయలతోని కుటుంబాలు నడిచిన పరిస్థితులను చూసినాము. తర్వాత 1000 రూపాయలు, 10,000, ఇప్పుడు 1,00,000 రూపాయల పెన్షన్ అయితేనే కుటుంబాలు నడిచే పరిస్థితి అయింది. కాలం మారినట్టుగా మనం కూడా మారి మనం కూడా అందరికీ అనుకూలంగా ఉండి ఆ డబ్బు సంపాదించుకున్నప్పుడే మనకు సమాజంలో గుర్తింపు ఉంటుంది. అదే ఉద్దేశాన్ని ఒక అవకాశాన్ని మనకు మనం తెలుసుకున్నాం కాబట్టి మన ఇంజనీర్ మన మోహన్ దాస్ మల్లేశం సార్ ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. దీన్ని తక్కువ చేసుకోకుండా ఇందులో పని చేసుకొని అందరూ అధికంగా డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా ఉండాలని తెలియజేస్తూ ఇస్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ పేరు బహుజన ముక్తి పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. మామూలు సార్ ఇక్కడ మన ఛాంపియన్ అయిన వాళ్ళ పేర్లు చదువుతా వాళ్ళ సార్వతోని మన టవాల్తోని సన్మానం చేయాలని సార్ కోరుతున్నారు. అయితే సార్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే గండ్లపల్లి పోషెట్టి ఛాంపియన్, మామిడాల రమాదేవి ఛాంపియన్. ఎట్లా మీరు ఎగ్జిక్యూటివ్ ఐడి తీసుకున్నాడు ఛాంపియన్ అనే పదం మాట్లాడుతున్నాం కదా, ఛాంపియన్ ఎట్లా అయింది అన్న విషయం చెప్పాలి. మీరు ఎక్కడ నుండి మాట్లాడుతూనే డబ్బులు మాట్లాడుతున్నారు. సో మీకు ఏమనిపించింది ఈ కార్డు, మీకు ఏమైనా యూజ్ ఉందా లేదా? కార్డు యూజ్ అవుతుంది సార్. రీసెంట్గా మా బాబు శ్రీత కరీంనగర్ దగ్గర ఇక చెప్పాను మనం మాట్లాడుతున్నాం. 10 మెంబర్స్. ఇప్పుడు మీ టీమ్ సైజ్ ఎంత? 10 మెంబర్స్. 10 మందిని కూడా సిస్టానికి పరిచయం చేయించండి అంట. బాగుందా లేదా? మాట్లాడే వ్యక్తి కాదు కానీ 10 మందిని కూడా సిస్టానికి పరిచయం చేయించండి అంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి 10 మంది చేశాడు. సో మనం ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత మనము ఛాంపియన్ కావాలంటే 3 కావాలి. ఆ 3ని కంప్లీట్ చేసిండు. మేనేజర్ కావాలంటే ప్రతి గ్రూప్ నుండి 10 మంది కావాలి. అది కూడా కంప్లీట్ చేస్తాడు. చేస్తారా? మా సపోర్ట్ తీసుకొని చేస్తారా లేదా? ఓకే, థ్యాంక్ యూ. సో మీ అందరి ముందు కూడా సన్మానం అంటే ఊరికే జరగవు. ఎక్కడైనా కనుక గవర్నమెంట్ జాబ్ చేస్తే 30 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత సన్మానం చేస్తారు. కానీ మనం 3 చేసినందుకే సార్ సన్మానం కూడా చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి ఇంట్లో యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో తవాలా పెట్టుకున్నాం. ఏది ఇచ్చినా సన్మానమా లేదా? అవునా లేదా? చాక్లెట్ ఇచ్చిన గిఫ్టే. ఓకేనా? సో థ్యాంక్ యూ. బుల్లెట్ గింత ఉంటది కానీ 6 అడుగుల మనిషిని కూడా చంపెత్తది. అవునా లేదా? ఫోటో ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎలాగైనా కొనసాగాలి, ఇలాగైనా ఇంకా కొంచెం మంచి విషయాలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. అలాగే మన మామిడాల రమాదేవి గారు ఛాంపియన్ గా రమాదేవి గారు సన్మానం మీకు ఏం తోచిందో అదే చెప్పండి బస్. హలో, నేను పొదుపు సంఘంలో పనిచేస్తా. దాన్ని బట్టే మల్లేశం సార్ గారు వచ్చిండు. వస్తే 3 చేర్పించిన ఛాంపియన్ అయినా. ఇప్పుడు 7 మందితోని ఉన్నా. ఇంకా చేపియాలంటే చేస్తా ఉంటాను. ఇంకా చేపిస్తా, ముందుకు వెళ్తా ఉంటా. ఓకే, చూసారా? మహిళా సంఘాలలో పనిచేస్తుంది మేడం గారు. ఫస్ట్ వారం 7,100 రూపాయలు వచ్చింది. మేడం జాబ్ చేస్తే ఎంత నెల జీతం? 7,000. కానీ ఇక్కడ ఒక వారంలో 7,000 తీసుకుందంట. బాగుందా లేదా? అంటే ఆ 7,000కి ఈ 7,000 జతలు అయితే 14,000 రూపాయలు వచ్చింది. అదే కనుక 7,000 రూపాయలు ఇంకా 10 సంవత్సరాలు చేసినా 7,000 14,000 కావు. కానీ ఒకటే వారంలో 7,000కి 7,000 14,000 వచ్చినాయి. సో థ్యాంక్ యూ అమ్మా. ఇదేనా? సాల్వై ఛాంపియన్ మేనేజర్ ఓకే. అదే ఇక తవలు అయితే బాగుండదు. ఇక అటు తీసుకోండి.
మీరు వేసుకోండి. ఓకేనా? మళ్ళీ మీరు ఏం చేయాలి? ఛాంపియన్ అయిపోయారు, తర్వాత ఏం కావాలి? మేనేజర్ కావాలి. మేనేజర్ కావాలనుకుంటే సార్ చెప్తాడు ఎట్లా మేనేజర్ కావాలి ఏమనేది. ప్రతి టీం నుండి 10 మంది కావాలి. ఆ 10 మందిలో 2-3 పని చేయడానికి ముందుకు వస్తే మన పైసలు ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ. అదే మాదిరిగా మన ఎలగందుల శివ గారు కూడా ఛాంపియన్ అయినారు. వారు కూడా వేదిక పైకి రావాల్సిందే తెలియదు. శివ గారు మనం చప్పట్లు కొడతాను, మీతో చప్పట్లు కొడతారు తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. సో శివ గారు సార్ సాల్వా ఇచ్చేసి ఇంకా ఎలగందుల శివ అయ్యి తవాలు ఇచ్చేసారు సార్ మన వాళ్ళ కదా. మరి ఈ తవాలు ఎట్లా దొరికినాయి సార్? ఏదో ఇప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గానా? అన్ఎక్స్పెక్టెడ్ గా లేకపోతే నాకు చెప్పేస్తే నేను తీసుకొచ్చేటోని. ఓకే, మీరు ఎగ్జిక్యూటివ్ గా ఐడియా అయ్యారు. మీ 3 కంప్లీట్ అయిపోయిందా? 3 అయిపోయినా. ఇప్పుడు టోటల్ టీం ఎంత నీకు చేస్తారా ఇప్పుడు? సరే, ఓకే, థ్యాంక్ యూ. అదే మాదిరిగా మన ఛాంపియన్ మామిడాల వెంకటేశం గారు వేదిక పైకి రావాల్సింది తెలియజేస్తుంది. 2 నిమిషాలు మాట్లాడాలి. సో హెల్త్ అనేది బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ ఇది. మంచి అవగాహన ఉన్నది. మంచి హాస్పిటల్ కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నారు. రైట్ సార్, దగ్గర పెట్టుకోండి. హాస్పిటల్ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు మంచిగా. నేను కూడా ఒక 30 మంది చేశాను సార్. 30 మందా? 30 మంది చేశాను సార్. ఓ సూపర్. మేనేజర్ ఎంత వచ్చినాయి ఇప్పుడు? 20,000 రూపీస్ వచ్చింది. ఒక 20,000 రూపాయలు వచ్చినాయి. సో ఆ 20,000లో కూడా వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా? ఉన్నారు సార్. సో టీం వల్ల రాలేదు. మేనేజర్ మీరు? రాలేదు సార్. సార్ మేనేజర్ అయిన తర్వాత ఒక్కొక్క ర్యాంకులు దాటిన కొద్దీ పైసలు కూడా బాగా వస్తాయి. థ్యాంక్ యూ. సో సాల్వ్. సో ఒకసారి క్లాప్ సార్. శివ గారికి చాలాతో సన్మానం చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇప్పుడు మన ఓకే, థ్యాంక్ యూ. సో మీరు మాట్లాడండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. అర్థమైందా? బాగుందా లేదా? ఇవాళ మీటింగ్ పెట్టింది. సో తిన్నద కన్నా ఎక్కువ అయిపోయింది ఇది, అవునా లేదా? సో థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ కలుద్దాం. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మాట్లాడండి. నేనేనా సార్? హెల్త్ మీద అసలు ఇది మనీ సర్క్యులర్ స్కీమ్ అనే ఒక అవగాహన. మీరు క్వశ్చన్లు అడగండి, నేను ఆన్సర్ చెప్తా. రైట్. ఇది ఏమంటారంటే కొంతమంది సర్క్యులేషన్ జనాలు ముంచే సంస్థ. హలో, జనాల్ని ముంచే సంస్థ అనేది ఒక పేరుంది. మరి దీనికి కూడా ఒక క్లారిఫై అయింది. ఇంకోటి రెండోది ఏంటంటే దీనికి ఆన్సర్ చెప్పన్నా. ఓకే, మైక్ అవసరం లేదు. ఇది సార్ ఏమన్నాడు? ఒక్కొక్కరు అడుగుదాం. ఇదేంటంటే మోసపూరిత కంపెనీ జనాలను మోసం చేస్తుందని చెప్తున్నారు. ఏ విధంగా మోసం చేస్తుంది అనేది మీరు చెప్పాలి. మీరు కట్టే అమౌంట్ డైరెక్ట్గా మీరు కంపెనీ కడతారు. మీకు నచ్చిన వస్తువు కొనుక్కుంటున్నారు. అర్థమైందా? మీకు నచ్చిన వస్తువు కొనుక్కుంటే నచ్చిన వస్తువు ఇంటికి వచ్చేస్తుంది. ఏదైనా రాకపోతేనేమో మోసం చేసినట్టు. మీకు ఫ్రీగా ₹1 కూడా తీసుకోకుండా నీ కార్డు ఇస్తుంది. వెళ్ళు పలాని హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి నీ కార్డు ఫ్రీగా ఇస్తుంది నీ కుటుంబంలో 6గురికి. ఇది మోసమైన కంపెనీ ఎలా అవుతుంది? అర్థమైందా? నీకు డిస్కౌంట్లో నీకు 50,000 రూపాయలు అక్కడ 25,000 మాపి చెప్పిస్తుంది. నువ్వు ₹1 కూడా తీసుకుంటా లేదు. ఇప్పుడు వేరే దానికి మోసం అనొచ్చు, కానీ ఇక్కడ మోసం లేదు కదా. నీ కార్డుకి ₹1 కూడా తీసుకోవట్లేదు. నీకు నచ్చిన వస్తువు జీవితంలో ఒక్కసారి కొనుక్కున్నందుకు నీకు ఫ్రీగా 6గురికి భరోసా కల్పిస్తుంది. అంటే క్వశ్చన్ ఇది మంచిదే మనం తెలుసుకోవడానికి. ఒకటి ఇంకా సార్ మీరు ఏదో అడుగుతున్నారు, తీసుకో. రైట్, దగ్గర పెట్టుకోండి, మాట్లాడు. ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకోవడంలో తప్పులేదు. 30,000 బట్టి కార్డు తీసుకుంటారు కదా సార్? అవును సార్. అంటే దాన్ని రెన్యువల్ అనేది అన్నట్టు వాటి. అవును, మంచి క్వశ్చన్ అడిగినావు. ఇంతే కదా మీ క్వశ్చన్. అయితే ఇప్పటి వరకు అయితే మనం ఏం చేసాం, గతంలో మీరు ఏదైనా హెల్త్ కార్డు తీసుకోవాలంటే 10,000 15,000 కట్టినాం పాలసీకి. ఆ సంవత్సరంలో మనకి ఏం రాకపోతే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి, మళ్ళీ 10,000-15,000 కట్టాలి. కానీ మన కంపెనీ ఏంటంటే జస్ట్ ₹3,600 ఇప్పటి వరకు జీవితంలో మొత్తానికి. ఇప్పుడు కాదు, తర్వాత కొత్త వాళ్ళకు వచ్చేట వాళ్ళకు 500 200 ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్పొచ్చు. నీకు ఇప్పుడు 3,600 పెట్టినావు, తర్వాత ఒక ₹500 ప్రోడక్ట్ వాడుకో. నువ్వు అది డైరెక్ట్ కంటిన్యూ కావాలంటే ₹500 ప్రోడక్ట్ వాడుకోమని కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి చెప్తుంది కావచ్చు, పాత వాళ్ళకి మాత్రం జీవితకాలం. ఓకే.
ఇప్పటి వరకు ఇంకో సంవత్సరం వరకు జీవితకాలం తర్వాత ఏమవుతుందంటే 3600 పెట్టినందుకు ఒక 500 రూపాయలు ప్రోడక్ట్ కొనుక్కుంటే ఇంకా నీకు జీవితకాలం పొడిగిస్తారు వాళ్ళు. ఓకేనా? ఇవి ఇంకా ఓకే ఇవే. ఇది ఏం లేదు, అది చిన్న అమౌంట్ తోటి ఏదైనా ప్రోడక్ట్ వాడుకుంటే హెల్త్ బాగుంటుంది, మీకు కూడా 10 రూపాయలు వస్తాయి అనే ఉద్దేశంతో పెడితే పెట్టవచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే రెన్యువల్ అమౌంట్ లేదు. సార్ థ్యాంక్ యూ సార్. మలేషియా సార్ ఇక మీరు మాట్లాడి క్లోజ్ చేయండి. మీరు మాట్లాడు. అందరికీ నమస్కారం. మీరందరూ, నా ఉద్దేశం ఏంటంటే మనం జీవితంలో ఏదో ఒక పని చేస్తే చేయాలి కాదు. ప్రతి మనిషి 5,000, 10,000 ఏదో ఒక మనిషి మనం చేస్తాం. కానీ ఇక్కడ మనకు ప్లాట్ఫారం అనేది డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. దీన్ని మీరు శ్రద్ధ చేసి కొంచెం మీరు కరెక్ట్ వాస్తవ విషయాలని మీరు చేసుకుంటే బాగుపడతారని మీరు ఏర్పాటు చేయాలని దీనికి ముందు అసలు ఇంకోటి సార్ ఏంటంటే ఈ రోజుల ఎవరికీ కానీ గంటకు 1000-2000 పడుతూనే ఉంటాయండి. పడుకున్నా పడితే పైకి కాదు. ఇవాళ సారు మనకు రావడానికి కారణం ఏంటంటే నేను ఒకటే మాట అన్నా, సార్ నేను వచ్చే సంవత్సరం మా మనవరాలు దాన్ని ఏమంటారు బర్త్డే నాడు నేను ఒక 1000 మంది ఏజెంట్లతో సార్, నేను 1000 మంది ఏజెంట్లు భోజనాలతో ఒక 500 మంది మేనేజ్ చేయాలని ఉద్దేశంగా చేస్తాను. రైట్. కోరిక సాధ్యం ఎంతవరకు అయితే. ఈ సార్ మీటింగ్ మనం పోవాలంటే 200 నుంచి 500, 1000 రూపాయలు టికెట్ పెట్టుకుని పోతున్నాయి. ఈ సార్ మనకు వస్తుంది. నేను ఒకటే మాట ఉన్నా, సార్ మా మనవరాలు బర్త్డే నాడు నేను ఒక 1000 మందితో ట్రాన్స్ఫర్ పెద్ద ఎత్తున పెడతా సార్ అంటే ఆ మాటకు నేను సార్కు మాట ఇచ్చిన. నేను ఆ మాట ప్రకారం ప్రతి ఒక్క నాతో చేయగలుగుతున్న ఎవరే కానీ నెలకు 10 నుంచి 50,000, నేను 1,00,000 రూపాయలు తిరుగుతున్నా. నెలకు 10,000 నుంచి 50,000 ఖచ్చితంగా సంపాదించాలని నాతో రండి. నేను ఖచ్చితంగా మీ అమ్మ నేను ఉంటా. ఇది నేను సార్ కూడా నేను వాగ్దానం చేస్తాను. సార్ మనం రావాలని దొరకదు. నేను ఎంతే సార్తో చాలా అడ్జస్ట్ సార్, ఒక్కసారి రాండి సార్ అంటే సార్ నచ్చి మనకు వచ్చింది. సార్ ఎవరు సరే తాగాడు ఏమున్నా హైదరాబాద్, కరీంనగర్ అక్కడికనే అది టికెట్ ఉంటుంది. 500-1000 రూపాయలు టికెట్. అంటే మా మీటింగ్కి రావాలంటే 500 రూపాయలు టికెట్ పర్చేజ్ చేసుకొని రావాలి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ మాకు గిఫ్ట్గా మా మనమరాలు గిఫ్ట్ ఉంది సార్, మీరు రావాలనుకుంటే వచ్చి ఉన్నాం. వచ్చే సంవత్సరాలు ఒక 1000 మంది మేనేజర్ని ఇక్కడ మీటింగ్ పెడతారంటే ఆ మాటగా చూడండి, నేను ఆ మాట నిలబెట్టాలి. మీ అందరు సపోర్ట్ ఉంటే ఉంటుందా? ఉండండి. భోజనాలు చేసుకోండి, అందరు భోజనాలు చేయండి. థ్యాంక్ యూ మలేషియా సార్. చేద్దాం అంజీ పక్క నేను దాంట్లోనే మంచి ఏరినారు. నేను వెంబలాడ వచ్చిన మీరు అప్పుడు? అవును కూర్చోరు పోయిన టైం లోపల మళ్ళీ మీరు కానివ్వండి మనం మాట్లాడు. అవునా? కొంచెం ఇది అవును తిరుపతి రెడ్డి. అప్పుడు తిరుపతి రెడ్డి అదేది ఉండే. ఇప్పుడు రకరకాలుగా పెద్దలు అయిపోయారు, రకరకాల కంపెనీలు చేస్తారు. ఇక మనకి ఏంటంటే ఒక కెరీర్ కావాలి, మనం చేసే వ్యక్తిలో ఎదుటి వాళ్ళ మోసాలు ఉండదు అనే ఉద్దేశంతో దీంట్లోకి వచ్చిన. ఇక గతంలో మనము కొంచెం సపోర్ట్ చేయండి, మరి కొంచెం చేద్దాం కొంచెం. మీరు జస్ట్ కావాల్సిన కొంతమందిని కనుక చూపిస్తే వాళ్ళ ద్వారా టీమ్ డూప్లికేషన్ చేద్దాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. శంకర్ చేద్దాం. ఓకేనా? భోజనాలు అంట చేద్దాం పండి సార్. అందరండి భోజనాలు అంట. ఇంకా సార్ వేరే పేరు మీద తీసుకోండి. ఇప్పుడు మీరు జైన్ కాలే కదా రేపండి. అయితే ఏం చేద్దామండి చెప్పనా? ఎవరైనా బాబు మీరు అయిరా బిజినెస్ 5,250 3,600 అయితే కస్టమర్ పని చేయడానికి పైసలు రావు. 5,250 తోటి మీరు తీసుకోండి. మీ కింద 3 A, B, C ముగ్గురు మీ టీమ్స్. ఓకేనా? సో ఈ ముగ్గురు దాంట్లో మీ మేడం ఏదైనా వేసుకుంటే ఇప్పుడు మీరు 5,250. ఆమె బిజినెస్ చేద్దాం అనుకుంటే మాత్రం 5,250 కట్టాలి. ఏం చేస్తుంది? మీకు కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తుంది.
తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లమ్యన్, మీకు ఊపిరితిత్తులో సంబంధించింది, గుండె సంబంధించింది ఏమైనా ఉంటే అదొకటి. దాంతోపాటు విటైన్ అనేది ఒకటి, మల్టీవిటామిన్స్. ఇలా మీకు చాలా రకాలు వస్తాయి. మీరు జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ సార్ అడగండి. ఫస్ట్ మీరు వాడాలి, వాడితేనే తెలుస్తుంది. వాడకపోతే మనం ఇంకా నమ్మకంతో పనిచేయాలి. ప్రోడక్ట్ వాడతాం ఫస్ట్, మనం ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యం ఉన్న తర్వాతనే డబ్బులు. ఓకేనా? రేపు ఇమ్మీడియట్గా మీరు ప్లానింగ్ చేసేయండి. మల్లేశం సార్, రేపు సారు లాగిన్ అవుతాడు, తొందర తీసుకోరు మేడం మీద చేద్దాం. ఇంకా మనం కలుద్దాం. 1-2 రోజులతో రాదు. ఇప్పుడు ఒక్క బుక్కతోటి కడుపు నిండదు. మనం తింటుండాలి. పని కూడా 1 రోజులో రాదు. ఏమంటారు సార్? ఏది కూడా ఒకటి రాదు. ఇట్లా నెల, 2 నెలలు, 3 నెలలు అయితేనే అవుతుంది. ఏమంటారు సార్? అంతే కదా? సార్ థ్యాంక్ యూ. మొత్తం తీశారా? థ్యాంక్ యూ. రైట్ అమ్మ, దిగుతారా? మనమే కదా, టీమ్సే కదా. దిగండి మాకు. ఇగో ఎత్తి అంజిత్తి. కూర్చో, నిల్చో, నిల్చో. ఓకే, థ్యాంక్ యూ. రెడీ అయిపోయింది అక్కడ? కూర్చోండి, కూర్చో. అమ్మ చెప్పారు, భోజనాలు చెప్పు. కూర్చో. మనం గుడ్లపల్లి ప్రైవేట్ స్కూలా? ఎస్.